గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్‌లో ఏంటంటే మాకు ఫెస్ట్ ముందు మాల్‌లో ఫ్లాష్ మాబ్ జరుగుతది. సో అదంతా ఎలా జరిగిందో ఈ వ్లాగ్‌లో మీకు చూపిస్తా. యాక్చువల్‌గా దీని ముందు రోజు మా జూనియర్స్ మాకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ క్లిప్స్ అన్నీ ఇక్కడ వేస్తున్నా చూసేయండి. సో వాళ్ళు మాకు లాస్ట్ డే ఆఫ్ ఫ్లాష్ మాబ్ ప్రాక్టీస్‌లో కేక్ కట్ చేయించారు. ఇంకా మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేశారు. ఇంకా బోర్డ్ మీద అయితే వాళ్ళు మంచిగా మా కోసం ఆల్ ద బెస్ట్ అని కూడా రాశారు. ఇంకా టీ షర్ట్స్ పంచడం అయితే స్టార్ట్ చేసినాం. సో మేమందరం ఈసీ తరపు నుంచి వెళ్తున్నాం కాబట్టి మా అందరికి ఒక యూనిఫామ్ లాగా అందరం ఒకటే టీ షర్ట్స్‌లో ఫ్లాష్ మాబ్ అయితే ఎయ్యాలి. ఇంక దానికోసం అని చెప్పి కోఆర్డినేటర్ బాధ్యతలు తీసుకొని అందరికి టీ షర్ట్స్ అయితే ఇస్తున్నామనమాట. నాకు ఈ ఫ్లాష్ మాబ్ వల్ల జూనియర్స్ చాలా క్లోజ్ అయ్యారు. అందులో వీడొకడు. వీడైతే మా ఫెస్ట్ కోసం మా మాబ్ కోసం రారా అంటే పక్క డిపార్ట్మెంట్ వాళ్ళ టీ షర్ట్ ఏసుకొని వచ్చిండు. ఇంక అందరికి ఫుల్ కోపం వచ్చి మస్తుగా ఏసుకున్నాం వాడిని. టీ షర్ట్ ఇయ్యనని బెదిరించినాం. అట్లా కాసేపు వాడితో ఫన్ అయితే చేసినాం. అందరం టీ షర్ట్స్ ఏసుకొని వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ముందు కొన్ని ఫోటోస్ అయితే దిగి స్టార్ట్ అయిపోయాం. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తన్వీర్ పట్టు చాలా ఎక్కువ సాంగ్స్ వేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సో ఇంకా మాల్కి అయితే వచ్చేసినాం. ఈ ఇయర్ మేము వేస్తుంది ఏఎంబి మాల్లో. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క మాల్లో వేస్తాం. సో ఈసారి అట్లా మాకు ఏఎంబి మాల్ వచ్చిందనమాట. నేను చాలా ఎక్సైటెడ్ బికాస్ నా ఫస్ట్ ఇయర్ నుంచి నేను సేమ్ మాల్లో వేసిన అశోకవన్లో. బట్ ఇప్పుడు నేను ఏఎంబిలో వేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్సైటెడ్ ఉండే. ఇక్కడ మా కోసం మా 4th ఇయర్స్ వాటర్ బాటిల్స్ అన్ని సిద్ధం చేసి రెడీగా అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మా పర్ఫార్మెన్స్ అనమాట.
పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ 40 మినిట్స్ కంటిన్యూస్గా ఎగిరిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చి ఇంకా మాల్లో కొంతమంది వచ్చి బాగా వేశారు అని చెప్పిన ప్రతి కమెంట్ నా హార్ట్కి టచ్ అయింది. అంత బాగా అనిపించింది. ఇన్ని రోజులు 1 మంత్ కష్టం నాకు అసలు కనిపించలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా దగ్గరికి రీచ్ అవుట్ అయ్యి చెప్పిన అందరికీ, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము మళ్ళీ కాలేజ్కి అయితే వచ్చేసినాం. ఎవ్రీ ఇయర్ ఫ్లాష్ మాబ్ అయిపోగానే జూనియర్స్కి ఇంకా ఫ్లాష్ మాబ్లో ఉన్న వాళ్ళందరికీ పార్టీ అయితే ఉంటుంది. ఆ పార్టీ కోసం మేము ఈసారి అయితే డిపార్ట్మెంట్లోనే అరేంజ్ చేసుకున్నాం. ఇట్లా సెమినార్ హాల్లో అందరం గ్యాదర్ అయ్యి మంచిగా డిన్నర్ అయితే చేసినాం. ఇంకా నేను ఇక్కడ అందరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ రివ్యూ అడుగుతున్నా ఎలా ఉందని చెప్పి. వీళ్ళు మా ఫస్ట్ ఇయర్ బాయ్స్ చాలా హార్డ్ వర్క్ చేసిండ్రు మా కోసం అని చెప్పి వాళ్ళకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్, నచ్చింది తినండ్రా అనుకుంటూ చెప్తుండే. ఇంకా అలా అందరినీ ఫుడ్ రివ్యూ అడిగిన తర్వాత నేను కూడా కూర్చొని మంచిగా తిన్నా అనమాట. ఇక్కడ మా బాయ్స్ అయితే మా కోసం స్క్రీన్లో IPL మ్యాచ్ కూడా అరేంజ్ చేశారు. సో మంచిగా తినేసి అలా ఎంజాయ్ చేశాం. If you like this video, please do like, share and subscribe to With Love Grishmita. Bye bye.